మిర్యాలగూడలో పెను విషాదం, సిలిండర్ పేలి ముగ్గురు మృతి. నల్గొండ జూన్ 5 మిర్యాలగూడలో పెను విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. అమ్మమ్మ, మనవడు, మనవరాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కలాల్వాడకు చెందిన చంద్రకళ సైదులు భార్యాభర్తలు. సైదులు అనారోగ్యం కారణంగా నెల రోజుల క్రితం చనిపోయాడు. చంద్రకళ పెద్ద కూతురు ధనమ్మ భర్త 10 ఏళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ధనమ్మ తన ఇద్దరు పిల్లలు లక్ష్మణ్ 16 సంవత్సరాలు, ప్రణతి 14 సంవత్సరాలు పుట్టింట్లోనే ఉంటోంది. 3 రోజుల క్రితం ఇళ్లలో పనిచేసేందుకు పూణె వెళ్ళింది. గురువారం రాత్రి చంద్రకళ మనవడు, మనవరాలతో ఇంట్లో నిద్రిస్తుండగా షార్ట్ సర్క్యూట్ అయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ముగ్గురు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు 3 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.